హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి, మర్చిపోకుండా అనమాట. ఎగ్జాక్ట్లీ. అండ్ గైస్, ఈ రోజు వీడియోలో ఏంటంటే, మిమ్మల్ని ఎవరైనా సరే మీ లైఫ్లోకి వచ్చి మీకు చాలా హోప్స్ ఇచ్చి మిమ్మల్ని అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయారా, అండ్ చీట్ చేసేసారా, మిమ్మల్ని మోసం చేసేసారా, లేదా పోనీ మిమ్మల్ని అవాయిడ్ చేసేసారా, అసలు మీకు ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కి ఏడుస్తున్నారా? కానీ పిచ్చెక్కి ఆడవటం మీకు ఆపేసేయండి. పిచ్చి ఎక్కాల్సింది మీకు కాదు, మిమ్మల్ని వదిలేసి పోయిన వాళ్ళకి అనమాట. మరి వాళ్ళు పిచ్చెక్కి ఆడవాలి అన్నా, మీ పిచ్చితో వాళ్ళు మీ దగ్గరికి రావాలి అన్నా కూడాను ఏం చేయాలో క్లియర్గా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ చూసిన తర్వాత మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా వాచ్ చేసే వాళ్ళైతే చెప్పాల్సిన అవసరం లేదు, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకెంతకాలం ఫ్రెండ్స్ మీరు సాడ్ సాంగ్స్ పెట్టుకొని ఏడుస్తూ కూర్చుంటూ సాడ్ వీడియోస్ చూసుకుంటూ ఇంకా కుమిలిపోతూ ఇంకా ఎమోషనల్ అయిపోతూ ఎవరితో మింగిల్ అవ్వకుండా సో ఒంటరిగా జీవితాన్ని గడిపేస్తూ అండ్ ఎందుకు ఇంకెంతకాలం ఇలానే చేస్తూ ఉంటారు. బట్ ఇలా చేయటం వల్ల అవతల వాళ్ళకి మీరు ఇంకా 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 అలసైన వాళ్ళే అవుతారే కానీ అవతల వాళ్ళకి బుద్ధి ఎలా వస్తుంది? వాళ్ళకి బుద్ధి చెప్పాలి అన్నా, మిమ్మల్ని వదిలేసిపోయినందుకు వాళ్ళు అంతకంత అనుభవించాలి అన్నా నువ్వు ఇక్కడ ఏడుస్తూ కూర్చుంటే ఏం పనులు అవ్వవు అనమాట. సో ఇలాంటివన్నీ జస్ట్ ఎలా ఉంటుంది అంటే, ఏదో మన మూవీస్లో చూసినట్టే ఉంటుంది కానీ బట్ రియాలిటీలోకి వస్తే అది వర్కౌట్ అవ్వదు. బట్ గాయస్, నేను చెప్పేది ఒక్కటే అనమాట. మిమ్మల్ని ఎవరైనా ఐ థింక్ వద్దనుకోనో మోసం చేసో అవాయిడ్ చేసేసో వెళ్ళిపోతే సో ఆ క్షణం నుంచి నిజానికి మీకు ఒక విషయం తెలియదేమో, మేబీ చాలామంది అంటూ ఉంటారు, అక్క ఎంత ప్రేమించుకున్నా కూడా మమ్మల్ని ఎందుకో తెలీదు, రీజన్ కూడా సరిగ్గా క్లియర్గా చెప్పకుండా మమ్మల్ని అవాయిడ్ చేసేసారు లేదా మమ్మల్ని బ్లాక్ చేసేసారు. ఇలాంటి మాటలు చాలామంది చెప్తూ ఉంటారనమాట. యాక్చువల్లీ వదిలేసినప్పటి నుంచే, నిన్ను బ్లాక్లో పెట్టిన దగ్గర నుంచే నీ అస్సలైన జీవితం స్టార్ట్ అవుతుంది. నువ్వు ఇంకా చాలా అదృష్టవంతుడివి. ఎందుకు చెప్తున్నానంటే, ఐ థింక్ అది అమ్మాయి అయినా కావచ్చు, అబ్బాయి అయినా, నేను చెప్పట్లేదు. సో అలాంటి వాళ్ళు మిమ్మల్ని చాలా ఎర్లీగా వదిలేసి వెళ్ళిపోయినందుకు మీరు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అనమాట. మీరు ఇంకా అంతకు మించి డీప్ అయిపోయి, ఇంకా క్లోజ్ అయిపోయి, ఇంకా ఎమోషన్ అయిపోయి వేరే థాట్స్లోకి వెళ్ళక ముందే ఐ థింక్ వాళ్ళ బతికేంటి, వాళ్ళ రియాలిటీ ఏంటనేది మీకు అర్థమైపోయింది కదా. అర్థమైనప్పుడు మీరు ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఓ మై గాడ్, నేను ఇంకా ఇంకా దగ్గర అయిపోయి ఉంటే, ఇంకా క్లోజ్ అయిపోయి ఉంటే ఇంకా నా లైఫ్ ఎలా అయిపోయి ఉండేది. బట్ ఇప్పటికైనా వాళ్ళ రియాలిటీ ఏంటి అనేది మాకు అర్థమైంది అనేది రియలైజేషన్ రావాలి మీకు అనమాట అక్కడ. అండ్ ఎందుకు అంటే, చాలామంది ఏంటంటే ఆ సిచ్యువేషన్లోనే ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు. అదే పనిగా కాల్స్ మెయిన్గా విషయానికి వస్తే, వాళ్ళు వద్దని పోయారో బ్లాక్ చేసిపోయారో తెలీదు. సో అదే పనిగా కాల్స్ లేకపోతే టెక్స్ట్లు పెట్టేయడం కానీ, ఎక్కువగా చేయడం కానీ, నువ్వు లేకపోతే బ్రతకలేను, నువ్వు లేకపోతే ఉండలేను, నువ్వు లేకపోతే చచ్చిపోతాను, ఇలాంటి వర్డ్స్ మాట్లాడినంత మాత్రాన వాళ్ళు ఏం మారరు అనమాట. మార్పు అనేది ఎక్కడ రావాలి? వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు తప్పు తెలుసుకున్నప్పుడు మార్పు రావాలి. కానీ నువ్వు బ్రతిమలాడుకుంటేనో, నువ్వు బుజ్జగించుకుంటేనో వచ్చే మార్పు ఏమో పర్మనెంట్గా ఉండదు. అది వీటన్నిటి వల్ల నీ బాధ ఇంకా ఇంకా పెరుగుతుందే కానీ వాళ్ళ మనసులో అయితే మార్పు అయితే రాదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ఆలోచించుకోండి. మిమ్మల్ని దూరం పెట్టేసిన వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతున్నారు అంటే వాళ్ళ మనసులో మీ స్థానం ఏంటి అనేది అర్థమైపోవాలి కదా. సో నేను ఎంత ట్రై చేస్తున్నాను, సో తను లేకపోతే నేను బ్రతకలేను అంటున్నాను, ఎంత రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎంత ఏడుస్తున్నాను, సో అయినా కూడా నన్ను వదిలేసుకొని వెళ్ళిపోయారు అంటే మీకు అర్థమవ్వాలి కదా. చాలా క్లియర్గా అర్థం అవ్వాలి. మీరంటే పిచ్చెక్కిపోయి ఉన్నవాళ్ళు, మీరంటే ప్రేమ ఉన్నవాళ్ళు, మీతోనే బతుకు అనుకున్న వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారా? వదిలేసి వెళ్ళిపోయారు అంటేనే వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ మనసులో మీకున్న స్థానం ఏంటి అనేది కూడా క్లియర్గా మీకు అక్కడ అర్థమైపోవాలన్నమాట. అది అర్థం చేసుకోకుండా ఎందుకు ఇలా ట్రై చేస్తున్నారు చాలామంది అనమాట. మేబీ మీరందరూ కొంతమంది సెన్సిటివ్ అయి ఉండొచ్చు. అక్క నేను చాలా బాధ తీసుకోలేను, సో వెంటనే నేను సెన్సిటివ్ అయిపోతాను, నేను ఏడుస్తాను అంటే అది ఓకే, అది నీ ప్రాబ్లం అనమాట, అవతల వాళ్ళ ప్రాబ్లం కాదు. బట్ అవతల వాళ్ళని బట్టి మనం ఉండాలి అనేది నేను చెప్తున్నాను. సో వాళ్ళు ప్రేమిస్తున్నారా, మీరు ప్రేమించండి. వాళ్ళు కాల్ చేస్తున్నారా, మీరు కాల్ చేయండి. మీరంటే ప్రాణం పెడుతున్నారా, మీరు పెట్టండి. కానీ ఇక్కడ అలా జరగట్లేదు. అంటే ఇక్కడ రివర్స్లో జరుగుతుంది కాబట్టి మీరు రివర్స్లోనే వెళ్ళాలి అనమాట. వాళ్ళు ఏదైతే చేస్తున్నారో మీరు అదే చెయ్యండి. అప్పుడే వాళ్ళకి అక్కడ అర్థమవుతుంది. మనం చీ అన్న, తూ అన్న, చా అన్న మన దగ్గర పడున్న వాళ్ళు ఈరోజు మనల్ని అస్సలు పట్టించుకోవట్లేదు అని వాళ్ళకి అక్కడ అర్థమవుతుంది అనమాట. కొన్ని డేస్ తర్వాత అర్థమవుతుంది. అప్పటికప్పుడు అర్థం కాకపోయినా బట్ ఒకరోజు అర్థమవుతుంది అనమాట. బట్ సైలెంట్గా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోవడమే మీరు చేయవలసిన పని. అంతేకాని అంటే ఒక డైలాగ్ ఉంది, మీకు తెలుసో లేదో, ఏదో మూవీస్లో అనుకుంటాం. సో ఉండిపోయే వాళ్ళు వచ్చే వరకు, వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతూనే ఉంటారు అనమాట. బట్ వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళు మీకు తగ్గ వాళ్ళు కాదు, మీ పర్సన్ కాదు తను. మీ పర్సన్ అయితే మిమ్మల్ని వదిలేసిపోరు కదా. నిన్నుగా ప్రేమించే పార్ట్నర్ వచ్చే వరకు కూడాను ఈ మధ్యలో వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోతూనే ఉంటారు. వీళ్ళంతా ఫేకర్స్ అనమాట.
సో మీకు అక్కడ తెలియాలి. అంటే వాళ్ళు వెళ్ళిపోయారనుకో, ఓకే. తిను నా అసలు పార్ట్నర్ కాదు అందుకే వెళ్ళిపోయారు అనుకోండి. మీకు ఎంత రిలీఫ్‌గా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. సో అందుకే చెప్తున్నాను. ఎవ్వరు మీతో ఉండి కొద్ది రోజులు గడిపి వెళ్ళిపోయారు అంటే వాళ్ళు అంతవరకే, వాళ్ళు క్లోజ్ అనమాట వాళ్ళతో ఇంకా. బట్ అసలైన వాళ్ళు ఉన్నారు ఎవరో మీకోసం వెయిట్ చేస్తూ. సో వాళ్ళు వచ్చే వరకు కూడాను వీళ్ళంతా పోతూనే ఉంటారు. సో కాబట్టి మీరు అంత డీప్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు అనమాట. అండ్ ఎవరి కోసం మన జర్నీ ఆగకూడదు. మన జర్నీ మనం కంటిన్యూగా చేస్తూనే ఉండాలి. వాళ్ళ కోసం, వీళ్ళ కోసం, పనికిరాని వాళ్ళ కోసం, మోసం చేసిపోయే వాళ్ళ కోసం జర్నీస్ ఆపుకోమాకండి. మీ ప్రయాణం మీదే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ప్రేమ లేని దగ్గర ప్రేమను ఎందుకు వెతుక్కుంటున్నారు మీరు? బట్ మీకు అది ఎందుకు తెలియట్లేదు? వాళ్ళ దగ్గర ప్రేమే లేదు అసలు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నువ్వు నాకు కావాలి, నువ్వు నాతో ఉండు అని ప్రేమను అడుక్కుంటే ఎక్కడి నుంచి వస్తుంది? సో ఒక్కసారి ఎమోషన్ని క్రాస్ చేసి చూడు. లైఫ్ ఎంత మారిపోతుందో మీకు తెలుసా అసలు? మీరు నిజంగా నా వీడియో మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేసి చూస్తారు. అసలు మీరు చెప్పింది చాలా కరెక్ట్ అసలు. ఆ టైంలో నేను ఎంత లోన్లీగా ఫీల్ అయ్యాను, అసలు ఎంత నెగిటివ్ ఆలోచనలు వచ్చాయి నాకు, నేను ఎంత పిచ్చెక్కిపోయి ఏడ్చాను. బట్ ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నానని మీరే నాకు కామెంట్ కూడా చేస్తారు అనమాట. సో అందుకే చెప్తున్నాను, వన్స్ ఒక్కసారి ఇప్పటిదాకా పడిన బాధలో నుంచి జస్ట్ బయటికి రావటమే ఆ చిన్న టైం అనమాట. సో ఎప్పుడైతే నువ్వు ఆ ఎమోషన్ నుంచి బయటకు రావటం స్టార్ట్ చేస్తావో నీకు కొత్త లైఫ్ కూడా స్టార్ట్ అయిపోతుంది, కొత్తగా అనమాట. అండ్ ఎవరో వాళ్ళ స్వార్థానికి వదిలేసుకొని పోయారనుకోండి, వాళ్ళు ఏదో స్వార్థం చూసుకున్నారు, వాళ్ళకి ఇంకా బెటర్గా అనిపించిందో, లేకపోతే ఇంకా బెటర్ పార్ట్నర్ కావాలనిపించిందో, లేదా ఏదో సంథింగ్ వాళ్ళ సెల్ఫిష్నెస్తో మిమ్మల్ని వదిలేసుకొని పోతే అది వాళ్ళ కర్మ, మీ కర్మ కానే కాదు అనమాట. అలాంటి వాళ్ళని మీ లైఫ్లో బుజ్జగించుకొని బ్రతిమలాడుకొని మళ్ళీ లాక్కొచ్చుకున్నారు అనుకోండి, మళ్ళీ మీకు తగిలిన గాయం మళ్ళీ జరుగుతుంది అనమాట. సో అంటారు కదా, పుండు మీద కారం చల్లినట్టుగా. సో యాజ్ టీజ్గా అలాంటి వాళ్ళని ఒకసారి వాళ్ళు ఫేక్, మీతో ఉండరు, ఏ క్షణంలో అయినా వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు అని మీకు అర్థమైనప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అనమాట. అప్పటి నుంచి అయినా రియలైజ్ అవ్వాలి, విషయం తెలుసుకోవాలి అనమాట. సో ఒకటే గుర్తుపెట్టుకోండి గైస్, ఫేకర్స్ని గుర్తించడం చాలా సింపుల్, అది కష్టమైతే కాదు. సో అండ్ మీరు అంటే ఎలా చెప్పాలంటే, నేను ఇక్కడ ఈ వీడియో కాదు అది, బట్ నేను చెప్తాను ఒక ఫ్యూ పాయింట్స్. మీరు కాల్ చేస్తున్నప్పుడు వాళ్ళు రియాక్ట్ అవ్వకుండా ఎప్పుడో ఏదో టైంలో చాలా స్లోగా, మీరు మార్నింగ్ చేస్తే నైట్ ఎప్పుడో రిప్లై చేయటము, మీరు కాల్ చేస్తే ఎప్పటికో అది కూడా లిఫ్ట్ చేసిన ఒక మాట మాట్లాడి కట్ చేసేయటము, లేదా మీరు ఎక్కువగా కాల్స్ చేస్తే విసిగిస్తే వెంటనే బ్లాక్ లిస్ట్లో పడేయటము. ఇక అలాగే ఇంకొక విషయం ఏమిటి అంటే, ప్రతిదానికి అబద్ధాలు చెప్పటము అనమాట. సో ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మీకు అర్థం అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఇంకొక మాట ఏంటి అంటే, ఎవరైతే నువ్వు నాకు వద్దు, నువ్వు నాకు అక్కర్లేదు అనే మాట ప్రతిసారి తీసుకొస్తుంటారో ఆటోమేటిక్గా మీకు అర్థమైపోవాలి ఆ పార్ట్నర్ మీకు సరైన పార్ట్నర్ కాదు. ఒకవేళ మీరు ఏదో బ్రతిమలాడుకొని ఉన్నా సరే వాళ్ళు ఏదో ఒక రోజు వెళ్ళిపోతారు మిమ్మల్ని వదిలేసి అని. అయినా మేము లాక్కొచ్చుకుంటాం, పేకొచ్చుకుంటాం, దగ్గర కూర్చోబెట్టుకుంటాం అంటే కూర్చోబెట్టుకోండి. బట్ గాయం అయితే మీకు అవుతూనే ఉంటుంది, ఆ గాయం మానదు ఇక. సో మరి మీకైన గాయానికి మందు రాసుకొని క్యూర్ అవుతారా, లేదా ఆ గాయాన్ని మళ్ళీ మళ్ళీ తవ్వుకొని గాయాన్ని ఇంకా పెంచుకుంటారా? మీ ఇష్టం అనమాట. సో నేను చెప్పాలనుకున్నది ఇదే. నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, చాలా మోటివేట్ అవుతారని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్కి. ఇలానే సపోర్ట్ ఇస్తూ ఉండండి. నేను మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాను. అండ్ ఇన్స్టా ఐడి, మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో నా వీడియో కింద టైటిల్ ఉంటుంది కదా, మీరు ఆ టైటిల్ మీద క్లిక్ చేశారంటే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. సో ఒక లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఇన్స్టాలో కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట, మీ పర్సనల్గా ఏమైనా షేర్ చేసుకోవాలి అనుకున్నా కూడాను. అండ్ థ్యాంక్ యూ, బై బై, టేక్ కేర్.